ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు సంఘాన్ని స్థాపించినందుకు చాలా ధన్యవాదాలు. నరేష్ రెడ్డి గారికి మళ్ళీ వారు ప్రెసిడెంట్ గారికి ఇవ్వబడుతున్నాం. చాలా గొప్ప విషయం. కాకపోతే ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు కదా, విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పిన అన్ని విషయాలు కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఆయన మంచి సలహాలు చెప్పాడు. ఎందుకంటే మనం మంచి చేసింది 10 మందికి చెప్పుకోవడానికి బాగుంటుంది. మనం ఎవరి మీద పక్క తెచ్చుకుంటేనో లేకపోతే వాటినో డబ్బు చేస్తేనో లేకపోతే పోట్లాడితేనో 10 మందికి చెప్పడం అనేది ఒక మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా. కాబట్టి ఆయన సలహాలు బాగా చెప్పారు. కాబట్టి నేను కూడా అదే, మీరు కూడా మనం మంచి చేసిన దానికి 10 మంది చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఇబ్బంది పెడితే కనుక మనం మనలోనే ఉంచుకుని చెప్పుకోవటం బెటర్. అలాగే ఇప్పుడు సపోజ్ నేను కమిటీలో సభ్యుల్ని లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు ఏదైనా తెలుసో తెలియక ఏదైనా చిన్న పొరపాటు కానీ ఏదైనా వారికి తెలియక వాళ్ళకి తెలియకుండా మిగతా వాళ్ళు ఏదన్నా మంచి పని చెడు పని ఏదైనా చేసినట్లయితే అది 10 మందిలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరైతే నేను తప్పు చేస్తాను అనుకోండి నాతోనే డైరెక్ట్గా మాట్లాడి చెప్పచ్చు, మీరు ఎట్లా చేశారని. లేదా విజయభాస్కర్ రెడ్డి గారు లేకపోతే నరేష్ రెడ్డి గారికి మీరు ఇట్లా అది కరెక్ట్ కాదేమోనంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు అది మీరు చేసింది కరెక్ట్ కాదేమోనండి, ఒకసారి ఆలోచించండి, ఎట్లా చేస్తే బాగుంటుందేమో అనేసి మనం చెప్పొచ్చు ఎవరికైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అంతేకాని నువ్వు తప్పు చేసావు ఆయన తప్పు చేశాడని మనం 10 మంది చేస్తే మనమే తేలికైపోతాం. ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినట్టు మన క్యాస్ట్కి అన్ని క్యాస్ట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. అది అంతవరకు నాకు చాలా అనుభవం కూడాను. ఏదైతే 1-2 క్యాస్ట్లు చెప్తే మిగతా అందరూ కూడా మనం అంటే బాగుంటారు. ఏదో మనం ఆ షార్ట్ టెంపర్లో మనం వాళ్ళ మీద కోప్పడినా వాళ్ళు మన మీద కోప్పడినా అది అమ్మటే మర్చిపోతారు. కాబట్టి మనం ఆలయంలో మనం ఆలోచించకుండా మనం వాళ్ళకి మంచి పనులు చేస్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు, మనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా కానీ ఇలా కొంతమందిని తయారు చేసి మనం మోటివేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మనం చేసే కార్యక్రమాలు ఏంటి, మనం చేయబోయే కార్యక్రమాలు ఏంటి, మనం ఎలా ఫండింగ్ చేయాలి, లేకపోతే ఎలా ఆర్గనైజ్ చేయాలనే విషయాలు వాళ్ళకి కొంత చెప్తే కొంతమంది లీడర్స్ ఉంటుంది. మనం కొంత చెప్తే వాళ్ళు ఇంకా కొంత ఆలోచించుని చెప్తారు. ఉదాహరణకి అంటే రాజకీయాలు అనవసరంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వచ్చారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఎవరు వెనకాల వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు వేరు, వాళ్ళ ఫాదర్ లేని తర్వాత ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా డెవలప్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. అలాగే మనలో కూడా కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేక వాళ్ళు వెనకబడుతున్నారు ఎవరైనా నా ఉద్దేశం. అందుకని మనం జిల్లాల వారీగా కానీ లేకపోతే మండలాల వారీగా కొంతమందిని సెలక్షన్ చేసుకుంటే వాళ్ళలో కొంతమందిని గట్టి క్యాండిడేట్ని మనం సెలక్షన్ చేసుకుని వాళ్ళ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేస్తే వాళ్ళు పెరిగి వాళ్ళు ఇంకా మన అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయటం కానీ మోటివేట్ చేయటం కానీ చేస్తారని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా థ్యాంక్ యూ సార్.